పసుపు బోర్డు సాధించుకున్నప్పటికీ నిధులు లేని బోర్డుపై ధీమా లేక పసుపు రైతులు క్రమంగా ఇతర పంటల వైపుకు మల్లుతున్నారు. 10,000 నుంచి 11,000 అంతే పోతుంది, ఎక్కువ లేదు. ఇక దళారులందరూ సిండికేట్ అయ్యి ధర దించేసిండ్రు. ఇక వాళ్ళు చెప్పిన రేటుకు మనం ఇవ్వాల్సిందే, ఇస్తేనే వాళ్ళు కొంటారు, లేకుంటే నేను ఫెయిల్ అని చెప్పేసి పంపించేస్తారు. జొన్నకు, సజ్జకు, మక్కకు అన్న 10 మల యొక్క బాధ ఉంటుంది. దీన్ని మన్ను బుక్కి మన్ను కక్కాల. కష్టం చేస్తున్నాము, ఫలితం దొరకట్లే. అంటే ఫలితం దొరకాలి అంటే రేటు కావాలి. గెజెట్ నోటిఫికేషన్ తోటి ఇచ్చిన పసుపు బోర్డు అది ఉండొచ్చు, రేపొద్దున మళ్ళీ దాన్ని తీసేయచ్చు. అదే ఒక చట్టం ఉంటే అంత సులువు కాదు.